తుంగభద్ర ప్రాజెక్టు నిండు కుండలా దర్శనమిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గంటకు డ్యాం నీటి మట్టం పెరుగుతోంది. దీంతో 28 గేట్లను ఎత్తి 85,805 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 87,766 క్యూసెక్కుల వరద నీరు డ్యాంలోకి వచ్చి చేరుతోంది. కర్నూలు జిల్లాలోని రాజోలి ఆనకట్ట, మాధవరం బ్రిడ్జ్ వద్ద తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 101.73 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 87,766 క్యూసెక్కులు ఉండగా 85,805 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి సైతం వరద నీరు పోటెత్తింది. గంటకు జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 859 అడుగులుగా నమోదైంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 102.8910 టీఎంసీల నీరు వచ్చి చేరింది. కేవలం 10 రోజుల్లోనే 80 నుంచి 50 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. వరదపోటు కారణంగా ఏపీ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. అయితే తెలంగాణ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తా అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 రోజులుగా వర్షాలు దంచి కొట్టడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల దాటికి లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదల కారణంగా ముంపు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇదిలా ఉంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీని వెంటబెట్టుకుని లోతట్టు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.